శనార్థి దోస్తులు మంచిగా ఉన్నారా? దోస్తులు ప్రతి ఒక్కరూ వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ కొట్టట్లేదు, లైక్ చేయట్లేదు. కనీసం కామెంట్ అయినా చేయండి దోస్తులు. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అది ఒక చిన్న పల్లెటూరు. ఊరు పేరు వచ్చేసి భైరవ కోన. చుట్టూరంగా అడవే. ఆ అడవిలో ఒక 60 ఇల్లులు ఉంటాయి. ఊరు మధ్యలో ఒక మర్రి చెట్టు. ఈ ఊరోళ్ళంతా పనికి వెళ్ళాలంటే ఆ మర్రి చెట్టును దాటుకొనే వెళ్ళాలి. ఆ ఊరు వాళ్ళు రోజు పొద్దున్నే లేచి పనికంటూ ఆ మర్రి చెట్టు కింది నుంచి వెళ్ళి వెళ్తూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళు పనులు ముగించుకొని వచ్చేసరికి రాత్రి వేళ చిమ్మ చీకటి అవుతుంది. ఆ చిమ్మ చీకట్లో భయపడుతూ గుండెలు అరచేతుల్లో పెట్టుకొని ఇంటికి చేరుతారు. అలా వాళ్ళు చేరిన రోజు వాళ్లకు పండుగే. ఆ మర్రి చెట్టు మీద దయ్యం ఉంది. ఆ దయ్యానికి ఆకలైన ప్రతిసారి ఆ చెట్టు కిందికి వచ్చిన ప్రతి ఒక్క మనిషిని అమాంతం మర్రి చెట్టు ఊడలతోటి బిగించి ఆ చెట్టు లోపలికి లాగేసుకుంటుంది. ఊరిలో ఒక్కొక్కరిగా మాయమవుతూ ఉంటారు. మాయమైన ప్రతిసారి ఊరి వాళ్లకు కనీసం శవం కూడా దొరకదు. వీళ్ళు మళ్ళీ వస్తారులే, ఏడికైనా వెళ్ళారు కావచ్చు అని చెప్పని ఊరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ ఊరి సర్పంచ్ అయిన పెద్ద మనిషి ఊర్లో అందరికీ సాయపడుతూ ఉంటాడు. ఆ ఊరిలో సర్పంచ్ చాలా మంచి వ్యక్తి. ఎవరికి ఏం కష్టం వచ్చినా తన సొంత బిడ్డల్లా తనే ఆదుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ సర్పంచ్ ఈ ఊర్లో ఇంతమంది ఎందుకు మాయమవుతున్నారని చెప్పని అనుమానం వచ్చి ఊరంతా తిరుగుతాడు. అలా తిరిగి అంతా ఈ మర్రి చెట్టు దగ్గరనే ఉంది, ఈ మర్రి చెట్టు దగ్గరనే ఏదో అవుతుంది. అతనికి అనుమానం వచ్చి ఒక రైతు పొలానికి వెళ్ళి పని చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అతని వెనకాలే సర్పంచ్ మెల్లగా వస్తాడు. ఈ రైతు ఎప్పుడైతే ఆ మర్రి చెట్టు కిందికి వస్తాడో అమాంతం ఊడలు బయటకు వచ్చేసి అతని పీకకు బిగించుకొని పైకి లాగేసుకుంటుంది. అది చూసిన సర్పంచ్ కంగుతిని ఆశ్చర్యపోతాడు. ఉదయాన్నే ప్రజలందరినీ పిలిచి ఒక దగ్గర చేర్చి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తాడు. ఊరోళ్ళందరినీ ఒక్కొక్క కట్టెల మోపుని పట్టుకొని ఆ మర్రి చెట్టు దగ్గరికి రమ్మని చెప్తాడు. ఊరి ప్రజలంతా కర్రల మోపుని మోసుకొని ఆ మర్రి చెట్టు దగ్గరికి వస్తారు. సర్పంచ్ మాత్రం చేతిలో ఒక కాగడ పట్టుకొని వస్తాడు. ఊరి ప్రజలతోటి అందరూ మీ చేతులలో ఉన్న కర్రల మోపుని ఆ మర్రి చెట్టు చుట్టూరంగా పేర్చండి. ప్రజలంతా ఆ మర్రి చెట్టు చుట్టూరంగా కర్రల మోపులను పేర్చి సర్పంచ్ వెనకాలకు వచ్చి నిల్చుంటారు. ఆ సర్పంచ్ తన చేతిలో ఉన్న కాగడాతో ఆ మర్రి చెట్టుకు నిప్పంటిస్తాడు. అలా ఆ నిప్పుల్లో ఆ దయ్యం భస్మం అయిపోతుంది. ఆ సర్పంచ్ తన ఊరిని, తన ప్రజల్ని కాపాడుకుంటాడు.